నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తో మంత్రి నారా లోకేష్ భేటీ ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని విజ్ఞప్తి మహిళా రక్షణపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్న వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత కూటమి నేతలు మహిళల పాలిట రాక్షసుల్లా మారారని ధ్వజం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక ఈ దీపావళికి ప్రజలకు డబుల్ బోనస్ అందిస్తామన్న ప్రధాని మోదీ వస్తు సేవల ధరలు తగ్గించి సామాన్యులకు మేలు చేయడమే లక్ష్యమని వెల్లడి ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రితో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ది చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు. దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలు విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాన్క్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల నుంచే మహిళలకు రక్షణ లేని పాలన రాష్ట్రంలో సాగుతుందని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేల అకృత్యాలకు, అఘాయిత్యాలకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణ విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలేనని ధ్వజమెత్తారు. సొంత పార్టీకి చెందిన నేతల దుర్మార్గాలు వీడియోలతో సహా బయటకు వస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కూటమి నేతలు మహిళల పాలిట రాక్షసులుగా మారారని, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని దుర్మార్గ పాలనని చూస్తున్నామని ఆమె దుయ్యబట్టారు. ముందుగా మనం అనుకున్నట్టు సెక్రటేరియట్లు లేవు, ఆడపోయి పనులు జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఏంటి, గవర్నమెంట్ కు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎవరి దగ్గర ఉందండి, ప్రభుత్వం దగ్గర తప్ప. వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి పని జరగాలి అని అంటే ఉద్యోగులకు కూడా పని చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? లేదే. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి మా మీద ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, పట్టించుకునేటువంటి నాదులు లేదు. ఈరోజు యాప్ బదులు ఇంకో యాప్ తెచ్చారు, ఏంటది శక్తి యాప్ అని. దానివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం ఎవరికి లేదు. ఎవ్వడు కూడా ఆడవాళ్లపైన ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాగా, ఎంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా? కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఒక మహిళ బయటికి వచ్చి ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. విశాఖ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అత్యవసర ప్రకటన చేస్తూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 19న తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో అధికారులు విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
జర్నలిస్టుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఏపీయూడబ్ల్యూజేదేనని ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ పేర్కొన్నారు. యూనియన్ 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గాంధీ మండపంలో యూనియన్ పతాకాన్ని సీనియర్ పాత్రికేయుడు షేక్ ఖాదర్ మొహద్దీన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1957 ఆగస్టు 17వ తేదీన ఆవిర్భవించిన ఏపీయూడబ్ల్యూజే గత 68 ఏళ్లుగా జర్నలిస్టులకు సంబంధించి ఎన్నో సమస్యలు పరిష్కరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎడ్లపల్లి మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి గణపతి వరప్రసాద్, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. 1957 ఆగస్టు 17వ తారీఖున ఆవిర్భవించింది. అప్పటి నుంచి రాష్ట్రంలో పాత్రికేయుల హక్కుల కోసం, సంక్షేమం కోసం, పాత్రికేయులకు భద్రత కోసం, వాళ్ళ ఆరోగ్య రక్షణ కోసం అనేక పథకాలు ప్రభుత్వాలు అమలు జరిపినాయి. అంటే దానికి ప్రధాన కారణం ఏపీయూడబ్ల్యూజే. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన జీవోలు ఏదైనా ఉన్నాయి అంటే ఆ జీవోలన్నింటిలోనూ కూడా కంపల్సరీ ఏపీయూడబ్ల్యూజే పేరు ఉంటుంది. ఎందుకంటే దాన్ని రిప్రజెంట్ చేసి, లాబియింగ్ చేసి, ప్రభుత్వ అధినేతలను ఒప్పించి జీవోలు చేయడంలో యూనియన్ చాలా కృషి చేసింది. అసలు జీవో వస్తే కనుక గతంలో ఉన్న ఆంక్షలన్నింటినీ కూడా ప్రభుత్వం సరళీకరించింది. పూర్వంలాగా జిఎస్టీ కానీ సర్క్యులేషన్ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఏదన్నా ఒక పేపరు ఇతను మా విలేకరి అని లెటర్ ఇస్తే వాళ్ళకి అక్రిడిటేషన్ వస్తుంది, ఛానళ్ళు లెటర్ ఇస్తే అక్రిడిటేషన్ వస్తుంది. అది కాకుండా ఈ యూట్యూబర్లు ఎవరైనా సరే వాళ్ళ గతంలో జర్నలిస్టులు అయితే ఇప్పుడు యూట్యూబ్ నడుపుకుంటున్న వాళ్ళకు కూడా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. చేత యూనియన్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటి కోసం మనం చేస్తాం. ఇప్పుడేం అడుగుతున్నాం, రిటైర్ అయిన వాళ్ళకి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇందులో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి మొన్న బీహార్లో వచ్చిందంటే అందరూ సంతోషించాం. మొన్నే నేను పాట్నా వెళ్ళాను. అది మొత్తం రాష్ట్రం అంతా కలిపితే 80 మందికి వస్తుందట. వాళ్ళు ఏం షరతు పెట్టారు, 20 సంవత్సరాలు పిఎఫ్ ఉండాలన్నారు. పిఎఫ్ అంటే ఆఫీసుల్లో వాళ్ళకే ఉంటుంది, బయట వాళ్ళకి ఉండదు, మనకు ఉండదు. కానీ మన రాష్ట్రంలో సీనియర్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తే కనుక వృద్ధాప్య పెన్షనే 4000 ఉంది కదా, ఒక వృత్తి చేసినందుకు గౌరవప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతో అడుగుతున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు జరుగుతున్నారు చూడమని చెప్పి ఐ&పిఆర్లో ఒక ఆదేశం కూడా ఐ&పిఆర్ మినిస్టర్ గారు ఒక ఆదేశం ఇచ్చారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇది ఎందుకు అమలు జరుగుతుంది, ఎలా అమలు జరుగుతుందో చూడండి. ఏమో ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడితే వచ్చిందనుకోండి, ఖాదర్ గారికో ఎవరికోళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఎంతో కొంత. పాత్రికేయ వృత్తికి జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడంలో కానీ పాత్రికేయుల కనీస అవసరాలు అంటే మన గుర్తింపు అంటే అక్రిడిటేషన్, అలాగే మన సంక్షేమం అంటే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ సాధించిన ఘనత దేశంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్కి మాత్రమే ఉంది. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం గుర్తింపు పొందిన ఏకైక యూనియన్ కూడా ఏపీయూడబ్ల్యూజే. అంతేకాకుండా ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఈ యూనియన్ ఆవిర్భావం అవిభక్త పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. డాక్టర్ మంగళంపల్లి చంద్రశేఖర్ గారు సారథ్యంలో ఏపీయూడబ్ల్యూజే అనే ఒక మహాసంస్థకి శ్రీకారం చుట్టారు. అది దినదిన ప్రవర్ధమానమై జర్నలిస్టుల సంక్షేమంలో అగ్రగామిగా ముందుకు సాగుతూ నిరంతరం జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా ఆ క్రమంలో ప్రభుత్వాల నుంచి ఏం సాధించాలి, సభ్యులకి అండదండలు ఎలా అందించాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఎన్జీఓ హోంలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న విజయవాడలో చేపట్టే మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఎన్జీఓ నాయకులతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఏలు, ఐఆర్, పీఆర్సీల విషయంగా అన్యాయం జరుగుతుందని అన్నారు. ఆయా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు తగిన న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో నిర్వహించే శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 2003 ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర ఫోరం నిర్ణయం మేరకు ఈరోజు ఏదైతే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎన్జిఓ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు టీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, అలాగే అపస్,
తర్వాత ఏపీడీఎఫ్ 1938, ఏపీడీఎఫ్ 257, వైఎస్ఆర్టీఏ, మిగిలిన సోదర సంఘాల అందరి సమక్షంలో ఈరోజు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా కన్వీనర్ల చేత మరియు నియోజకవర్గ బాధ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే 25 ఆగస్టు సోమవారం రోజు విజయవాడ నందు చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, ఏదైతే 2003 ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసి ఆ ధర్నా కార్యక్రమం ద్వారా శాంతియుత నిరసన ద్వారా మనం ప్రభుత్వానికి విన్నవించుకొని ఏదైతే ప్రభుత్వము 2003 ద్వారా నియామకం పొందామో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మాన్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ రోజు 17 దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,000 ఉపాధ్యాయ పోస్టులు ఆ రోజు నియామకం చేపట్టడం జరిగింది. అలాగే పోలీస్ నియామకాలు కూడా దాదాపు 2,000 మంది నియామకాలు చేపట్టడం జరిగింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఆఫీసర్లు కూడా దాదాపు 1,600 మంది నియమించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు మీరు ఇచ్చినటువంటి ఆ రోజు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో మాకు ఎక్కడా కూడా సిపిఎస్ అనేటువంటి అంశం లేనే లేదు. మేము అప్పుడున్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో పాత పెన్షన్ విధానం ఉందో ఆ పాత పెన్షన్ విధానంలోనే నోటిఫికేషన్లోనే ఉంది. మేము రాసినటువంటి ఎగ్జామ్స్ అయితేనేమి, రిజల్ట్ అయితేనేమి, తర్వాత మీరు ఇచ్చినటువంటి నియామక ప్రక్రియలో కూడా మా యొక్క వెరిఫికేషన్లు అన్నీ కూడా అప్పుడే 1/9/2004 ముందే జరిగిపోయాయి. మళ్ళీ దాదాపు 18 నెలల కాలాన్ని మేము కోల్పోవడం జరిగింది. ఆ 18 నెలల కాలాల్లో కోల్పోవడం వల్ల మేము ఈరోజు కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి దాదాపు 16 రాష్ట్రాలు ఈరోజు ఓపీఎస్లోకి తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమో ద్వారా 2023లో. కాబట్టి ఏదైనా దీర్ఘకాలికంగా ఇప్పుడు ఉన్నటువంటి డిఏలు కావచ్చు, ఐఆర్ కావచ్చు, పిఆర్సీ చైర్మన్ కావచ్చు, వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా ఎందుకంటే తక్కువ మంది పిఆర్సీ మనకు రావాల్సింది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే, 24 నెలలే కావస్తుంది. అలాగే డిఏ కూడా మనకు రావాల్సింది 4 డిఏలు. ఇప్పుడు డిఏతో పోల్చుకున్నా కూడా 4 ఆర్ల 24 నెలలే అవుతుంది. మాకు 2023లో ఏదైతే ఇచ్చారో ఈరోజు 2025 జరుగుతూ ఉంది. దాదాపు 60 నెలల నుంచి మాకు 57 మెమోను ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వానికంటే సీనియర్ మోస్ట్గా ఇప్పుడు డిఏలు, పిఆర్సీ, ఐఆర్ కంటే కూడా ముందు ధర్మబద్ధంగా రావాల్సినటువంటిది ఈ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ద్వారా అనేటువంటిది మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, కాబట్టి ఈ ఏదైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉందో ఆ డిమాండ్ను మీరు మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఈరోజు కూడా అదే ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ అంశం పట్ల అనేకమైనటువంటి సమావేశాలలో ఆయన చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఈ కొత్త పెన్షన్ విధానం నుంచి విముక్తులు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్లి మా యొక్క అందరి కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.